భారతీయ సంస్కృతికి పరకాయ ప్రవేశం లేక మృత్యుంజయ సంకల్పం కొత్త కాదు. ఇది యుగ యుగాలుగా వస్తున్నది. అదే నిజమైతే గంగారాం బాబా బాబా గంగారాం వచ్చాడు ఓం హ్రీం క్లీం మమ హృదయ సంగీ మామ తంగి షడంగి. బాబా గంగారాం వచ్చాడు. మల్బార్ బాబా చూసావా దేవా, మన పిలుపుకి యావత్ దేశమే కాదు మలబార్ బాబా గుహ కూడా ఎలా దద్దరిల్లిందో. గంగారామా మజాక కమాన్. ఏం బాబా అలా చూస్తున్నావు? అప్పుడే ఈ గంగారాముని మర్చిపోయావా? మాఫియా సామ్రాజ్యానికి రారాజువి, నిన్నెందుకు మర్చిపోతాను గంగారాం? ఈ బాబా నువ్వెప్పుడొచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతాడు. నేను నీ మర్యాదల కోసం రాలేదు బాబా. నాకు శాశ్వతంగా చావు లేకుండా పరకాయ ప్రవేశ మంత్రం నేర్పుతానన్నావు కదా, అందుకే వచ్చాను. మూర్ఖుడా, అది నువ్వు ఎప్పుడు నేర్పమంటే అప్పుడు నేర్పే మంత్రం కాదురా. నియమ నిష్టలతో నేను చెప్పిన దీక్షను నువ్వు పూర్తి చేసిన తరువాతనే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. బాబా, 2 నెలల నుంచి నన్ను ఆ దీక్షలో కూర్చోబెట్టావు. ఇంకా నాకు ఓపిక లేదు. పోలీసులు ఏ క్షణంలోనైనా నన్ను చంపేయచ్చు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. త్వరగా నాకు ఆ మంత్రం నేర్పు. అజ్ఞాని, పరకాయ ప్రవేశ మంత్రం అంత సులభం కాదురా. నువ్వు అమరుడు అవ్వాలి కదా, దానికి చాలా పట్టుదల కావాలి. తల్లి గర్భం నుంచి శిశువు జన్మించడానికి 9 మాసాలు ఆగాలిరా. నాకదంతా ఏం తెలీదు. నాకు ఆ మంత్రం నేర్పడానికి నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు నాకు ఆ మంత్రం నేర్పి తీరాలి. నేను ఇప్పుడు నీకు నేర్పమంటే నేర్పను గంగారాం. వాడి చావు చూశావుగా, నీకు అదే గతి పట్టిస్తా. మర్యాదగా నాకు ఆ మంత్రాన్ని నేర్పు. నేర్పుతాను, అలాగే నేర్పుతాను. ఓ శ్రీ ఐ హ్రీ క్రూ క్లీ వై ఐ శ్రీ మృత్యుంజయ ఆవాహయామి, మృత్యుంజయ ఆవాహయామి. నేను చెప్పినట్టే చెప్పు. ఓ ఐ ఐ పగబుగే పగిని భాగోదరి భగవాసనే, భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓ ఐ శ్రీ దినకర కిరణై వాసుమానేందు చూడే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ, ఓం ఫట్ స్వాహ. ఏది మరొక్కసారి చెప్పు. ఓం ఐం భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. ఓం ఐం భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడివి. నీ ఆత్మకు చావులేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు
సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులో లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా? నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడు. ఆ గంగారాం స్థావరాలన్నిటిపైన ఒక కన్నేసించండి. సిటీ బయట చెక్ పోస్టుల దగ్గర మన వాళ్ళని పెట్టి అన్ని వెహికల్స్ చెక్ చేయించండి. ఓకే సార్. గంగారాం అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం అంతా అల్లర్లు సృష్టిస్తుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మేము చూస్తూ కూర్చోలేదు. అతని కోసం 4 పక్కల వలవేసించాం. మరి కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ చేస్తాం. సార్, 4 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతాడనే నమ్మకం లేకుండా పోయింది. ఇలా ఎన్నాళ్ళు పత్రికల్ని ప్రజల్ని మభ్య పెడతారు? చూడండి, మభ్య పెట్టాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ లేదు. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి, లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకోండి. ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది ఒకటే. ఆ గంగారాం కేసుని పంజాబ్ లో టెర్రరిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన ఓ సిన్సియర్ సిఐడి ఆఫీసర్ కి అప్పచెప్పాం. అతని పేరు మహేష్. అతను ఏ క్షణంలో అయినా ఆ గంగారాం స్థావరాలపై అటాక్ చేయొచ్చు. మహేష్, స్పెషల్ ఆఫీసర్ మహేష్. ఆ స్పెషల్ ఆఫీసర్ మహేషే కాదురా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు దిగొచ్చిన నన్నేం చెయ్యలేరు, నన్నేం చెయ్యలేరు. ఎందుకో తెలుసా? నేనిప్పుడు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకున్నా. ఓం ఫట్ స్వాహా. చిన్న సందేహం. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే సెల్లో కూర్చొని కూడా ఇదే మంత్రం జపిస్తుంటారా? నిజమే. ఆ మంత్రం చావు దగ్గర పడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ మహేష్ గాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి బాస్? వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూపులో చేరిపోదాం. నేనే బాసుని, నాకింకొక బాసా? నేను గాని, నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు. దేవా, ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి. వాడిని కాల్ చేయండి. గో ఫాస్ట్. Deva, come on, quick! Come on.
నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. భగముగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం పాట్ భగిని భాగోదరి భగవాసనే ఓం దినకర కిరణై భాసమానేందు చూడే ఓం పాట్ కిరణై భాసమానేందు చూడే